జర్నలిస్టుల డిమాండ్లు పరిష్కరించకపోతే ఆందోళనలు తప్పవని ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ అనుబంధ తెలంగాణ స్టేట్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ పెద్దపల్లి జిల్లా శాఖ అధ్యక్షులు వంశీ అన్నారు. జర్నలిస్టులు తమ హక్కుల సాధనకై బుధవారం హైదరాబాద్ లోని సమాచార పౌర సంబంధాల కార్యాలయం ముందు TUWG ఆధ్వర్యంలో జరిగిన మహాధర్నాలో వేలాది మంది జర్నలిస్టులు పాల్గొన్నారు. జిల్లా శాఖ నుంచి కూడా జర్నలిస్టులు భారీగా తరలి వెళ్లారు. ఈ సందర్భంగా వంశీ మాట్లాడుతూ జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించకుండా నాడు 10 ఏళ్ల కాలం టీఆర్ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తే నేడు 2 ఏళ్లుగా అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే నిర్లక్ష్య ధోరణి అవలంబిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. చాలా కాలంగా పెండింగ్ లో ఉన్న జర్నలిస్టు సమస్యల పరిష్కారం కోసం మొత్తం తెలంగాణ జర్నలిస్టు సమాజం వాళ్ళ ప్రభుత్వం మీద సమాచార శాఖ మీద ఆగ్రహం వ్యక్తం చేసింది. 33 జిల్లాల నుంచి కుట్రలు వెలిగినట్టు జర్నలిస్టులు అందరూ దాదాపు 2000 మంది ఇవాళ హైదరాబాద్ మహాధర్నా కార్యక్రమంలో పాల్గొన్న వాళ్ళందరికీ పెద్దపల్లి జిల్లా శాఖ పక్షాన కోల్బెల్ట్ పక్షాన జర్నలిస్టులు మిత్రులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే జర్నలిస్టులకు అక్రిడేషన్ కార్డుల మంజూరీ, హెల్త్ కార్డుల మంజూరీ, ఇళ్ల స్థలాల మంజూరీ, వృత్తి కమిటీల ఏర్పాటు చేయని పక్షంలో తప్పకుండా జర్నలిస్టు ఉద్యమాలను మరింత తీవ్రతరం చేస్తుంది తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ ఐజేయు. అందుకోసం జర్నలిస్టు సమాజం మొత్తంగా సిద్ధంగా ఉన్నది. జర్నలిస్టులు ప్రభుత్వంపై వాళ్ళ హక్కుల కోసమే ఆగ్రహాన్ని ప్రదర్శిస్తున్న సందర్భం ఇది. రేపు పొద్దుగల సామాజిక ఉద్యమంగా రాజకీయ రూపాంతరం చెందితే రాష్ట్ర ప్రభుత్వం అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఒక నేల ఎంత ఓపికగా ఉంటుందో ఇవాళ జర్నలిస్టులు తెలంగాణ వచ్చిన తర్వాత 12 ఏళ్ళుగా ఒక పుష్కర కాలంగా ఓపికగా వ్యవహరిస్తున్నారు. అప్పుడు 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలన కానీ ఈ 2 ఏళ్ల కాంగ్రెస్ పాలన కానీ జర్నలిస్టులను చాలా నిర్లక్ష్యానికి గురి చేస్తున్నది. మేమేమి గొంతెమ్మ కోరికను కోరట్లేదు. ఇందులో ఆర్థికపరమైన భారం ప్రభుత్వం మీద ఏమీ పడేది లేదు. కేవలం గుర్తింపు కార్డులు ఇవ్వమని అడుగుతున్నాం, హెల్త్ కార్డులు మంజూరు చేయమని అంటున్నాం. హెల్త్ కార్డుల మంజూరు అనేది ప్రభుత్వానికి అది బాధ్యత. ప్రజాప్రభుత్వం అని చెప్పుకున్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తప్పకుండా వెంటనే జర్నలిస్టు సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో తప్పకుండా ప్రభుత్వం మీద ఉద్యమాలకు జర్నలిస్టు లోకమంతా సిద్ధపడుతుంది. అప్పుడెప్పుడో మొత్తం అంతా గడ్డగాలినాక మందులు పెట్టుకోవడం కన్నా ముందే ఒక శాంతియుతమైన వాతావరణంలో సత్సంబంధాలను కొనసాగించే నేపథ్యంలో ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని కోరుతున్నాం. ఇప్పటికే 2 ఏళ్లుగా చాలా ఓపికగా జర్నలిస్టులు ప్రభుత్వం పట్ల సానుకూలతోనే వ్యవహరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో చాలా పెద్దగా చెప్పింది జర్నలిస్టుల విషయంలో, కానీ అసలు పట్టించుకోవడం లేదు. 2 ఏళ్ల క్రితం ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన అక్రిడేషన్ కార్డులను 3 ఏళ్లకోసారి రిన్యువల్ చేస్తూ నిస్సిగ్గుగా అక్రిడేషన్లను పెండింగ్లో పెడుతున్నది. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి జర్నలిస్టుల ప్రధానమైన ఈ 5 డిమాండ్లు పరిష్కరించాలని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్గా డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో తప్పకుండా ఈ ప్రభుత్వం జర్నలిస్టుల ఆగ్రహానికి గురవుతుందనేది హెచ్చరిక కూడా చేస్తున్నాం.